ప్రభువైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియా దేవుని జనాంగమ ఉదయకాలం నోవహు మరి నీతిగా జీవించినట్లుగా, నిందారహితుడిగా, లోపం లేనటువంటి వాడుగా జీవించినట్లుగా తన తరములలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవునితో నడిచినవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో దేవుడు ఆకాశం ఈ నరులను భూమి మీద చూసినప్పుడు వాళ్ళు చెడిపోయి వారి అక్రమ విషయంలో నరమాత్రులుగా ఉన్నారు. దేవుని భయం లేక వాళ్ళు జీవించారు. అలాంటి కాలంలో నోవహు నీతి కలిగి జీవించారు. ఈనాడు కూడా అనేకమైన కుటుంబాల్లో దేవుని భయం లేక ఇష్టానుసారంగా జీవిస్తూ చెడిపోయి ఉన్నారు. దేవుడు ఆనాడు నోవహు కాలంలో మరి దేవుని మాట వెనుక ఇష్టానుసారంగా జీవించినటువంటి ప్రజలు జలప్రలయంలో నశించిపోయారు. మరి నీతిగా జీవించి దేవునితో నడిచినటువంటి నోవహు కుటుంబాన్ని దేవుడి జలప్రలయం నుంచి తప్పించి కాపాడినట్లుగా దేవుని కృప నోవహుకి కుటుంబానికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. యువతి కాలం దేవుడు పిల్లరా మరి నీతిమంతుడైనటువంటి నోవహులాగా నడుచుకోవాలి. ఒకవేళ ఏదైనా లోపాల అపరాధం నీలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నట్లయితే నూతన సంవత్సరంలో దేవుడిని అపరాధ దోషములను క్షమించి ఆయన కడిగివేసి శుద్ధిగా చేస్తాడు. దేవుడితో నడుస్తాను ప్రభు అని దేవుని దగ్గర ఒక సమర్పణతో ప్రభు సహాయాన్ని కోరుకున్నట్లయితే దేవుడిని ఇంకా నా కుటుంబానికి ఎలాగైతే కృపనిచ్చాడో అట్టి కృప ఆశీర్వాదం మీ అందరికీ దేవుడు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధులమైన తండ్రి, ఇది కాలం ప్రార్థనలు ఏర్పిస్తున్నటువంటి వారిని వారి కుటుంబాలు నూతన సంవత్సరంలో ఒక నూతనమైన వ్యక్తిగా నాయన నీతిగా జీవించాలని ప్రభా తండ్రి దేవా దేవునితో నాయన నడవాలని ఎవరైతే ప్రభా ప్రార్థనలో నాయన ఎక్కిపిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇది కాలం హాస్పిటల్ ఉన్న ప్రతి రోగులను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి బాబు. డాక్టర్ జ్ఞానం కలిగి వరకు వైద్యం చేయడానికి సహాయం చేయండి ప్రభు. ఉదయకాలం స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడే ఉండండి నేను. ఎవరైనా బలహీనం ఉంటే వారిని గురించి స్వస్థపరచు. ప్రార్థనలు ఇప్పిస్తున్నట్టు వారందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించు.